అర్జెంటుగా మీ మెయిల్ బాక్స్లో ఉన్న పాత ఈమెయిల్స్, ఫోటోలు, పెద్ద పెద్ద డేటాలు అన్నీ డిలీట్ చేసేయండి. ఈ మాట అంటున్నది మూసేసిన సాఫ్ట్వేర్ కంపెనీనో, సిబిఐకి దొరికిన ఫేక్ కంపెనీనో, ట్యాక్స్ ఎగ్గొట్టేసిన మరో కంపెనీనో కాదు, యూకే గవర్నమెంటు. ఎందుకో తెలుసా? ప్రస్తుతం యూకే తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటుందంట. అందుకని అదేంటి, ఈమెయిల్లో ఉన్న ఫోటోలకి దేశంలో ఉన్న నీటి సమస్యకి సంబంధం ఏంటి అని అవాక్కయ్యారా? అక్కడికే వస్తున్నా. మన మెయిల్లో ఉన్న ఫోటోలన్నీ క్లౌడ్ స్టోరేజ్లో, అంటే పెద్ద పెద్ద సర్వర్లలో వేరే ప్రాంతంలో ఎక్కడో ఉండి ఇంటర్నెట్ ద్వారా మనకి కావాల్సినప్పుడు తీసుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. ఆ సర్వర్లో మెయింటైన్ చేయాలంటే బోల్డ్ అంత విద్యుత్తు, కరెంటు కావాలి. అలాగే అవి పనిచేసేటప్పుడు బాగా వేడెక్కుతాయి కాబట్టి వాటిని చల్లబరచడానికి కూడా పెద్ద ఎత్తున నీరు అవసరం అవుతుంది. అంటే ప్రజల మెయిల్స్లో ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత ఎక్కువ కరెంటు, నీరు అవసరం. అసలే నీరు దొరకడం లేదు కాబట్టి దాన్ని పొదుపు చేసే మార్గాల్లో భాగంగా ఇలా పాత మెయిల్స్, ఫోటోలు, పెద్ద డేటాలు డిలీట్ చేయమని ప్రజలకు పిలుపిస్తున్నారు. అలా చేస్తే స్టోరేజ్ తగ్గుతుంది కాబట్టి నీరు పొదుపు అవుతుందని వాళ్ళ ఆలోచన. చూశారుగా, 21వ శతాబ్దంలో ఏది కూడా ఒంటరిగా ఉండదు. మీరు చూసే వీడియోకి, కొండపల్లిలో ఉన్న పవర్ ప్లాంట్కి, కృష్ణానదిలో ఉన్న నీటికి, ఆకాశంలో ఉండే శాటిలైట్కి, ఎక్కడో అమెరికాలో ఉన్న అమెజాన్ సర్వర్కి కూడా లింక్ ఉంటుంది. కాబట్టి అంతా ఫ్రీనే కదా, కుమ్మి పాడేయచ్చు అనుకోకండి. డేటా అన్లిమిటెడ్ అయినా నీరు, నేల లిమిటెడే కదా. ఏమంటారు?